అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి వారికి అతిపెద్ద శుభవార్త విషయం తెలిసి ఎగిరి గంతులేస్తారు. మీరు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు ఎదురు చూసేటువంటి శుభముహూర్తం రానే వచ్చింది. ధనుసు రాశి వారికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అయితే ఒక మంచి శుభవార్తనైతే వింటున్నారని చెప్పవచ్చు. ఎందుకని అంటే మీరు ఈ 3 రోజుల తర్వాత ఒక పెద్ద శుభవార్తనైతే వినబోతున్నారని చెప్పవచ్చు. మీరు ఎదురు చూసేటువంటి రోజులు రానే వస్తున్నాయి. మీ జీవితం కొత్త మలుపు అనేది తిరగబోతుంది. మీ మీద మీకే ఆశ్చర్యం అనేది కలుగుతుంది. మీ కంటిని మీరే నమ్మలేరు. మీ జీవితంలో ఇంత ఆనందం, ఇంత సంతోషం కలుగుతుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు. అయితే ఇది నిజంగానే మీకు జరుగుతుంది. మీకు ఎటువంటి మార్పులు అనేటివి జరగబోతున్నాయి. అలాగే దీనితో పాటు కొంచెం టెన్షన్ పడాల్సిన పని కూడా ఉంటుందండి. ఎందుకంటే సంతోషంతో పాటు కాస్త ఒడిదుడుకులు కూడా ఉంటాయి. అది ఏమిటో, ఎలా ఉంటాయో కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుసు రాశి వారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి పెద్ద గుడ్ న్యూస్ అనేది ఎట్నుంచి వస్తుంది, ఎటువంటి సమాచారం కలగబోతుంది, అలా విధంగా ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా మేము తెలియజేయబోతున్నాము. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ధనుసు రాశి వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. కాబట్టి పూర్తి జ్ఞానం మనిషికి చాలా మంచిది. అందుకోసమే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మీకు పూర్తిగా తెలుపుతాము. ఈ ధనుసు రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఎంతో ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా, ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేప్పటికీ వారికి ఎప్పుడు కూడా ప్రాబ్లంగానే ఉంటుంది. వాళ్ళ చేతులారా వాళ్ళే డబ్బు అనేది ఖర్చు పెట్టలేరు. అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బుకు వెనుక ముందు అనేది జరగదు. దీనికి తోడుగా వారి ఫ్యామిలీకి కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు మీ జీవితంలో ఈ యొక్క ఆడ మనిషి ఎవరైతే ఉన్నారో వారే మీ బద్ధ శత్రువు. మీకు తన వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు. ఆ మనిషి మూలానే మీకు ఎటువంటి కష్టాలైనా సరే మీరు కొని తెచ్చుకుంటున్నారు, కానీ దాని మూలనాలనే ఇలానే జరుగుతాయని అసలు సంగతి మీకు అసలు తెలియదు. మీరు ఆ మనిషి మాటకి బాగా వశమై ఉన్నారు. ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుంది అంటే మీకు మీ పక్కనే ఉంటూ గోయిని తీస్తూ కూడా మిమ్మల్ని ఏమాత్రం కూడా దాని గురించి అవగాహన కలగకుండేలా చేస్తుంది. మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెప్తుంది, కానీ మీ రహస్యాలు అన్నీ కూడా తీసుకొని దానికి ఆపోజిట్గా పని అనేది చేయడం స్టార్ట్ చేసి మీ దుఃఖానికి కారణం అనేది అవుతుంది. కానీ కాస్త కూడా మీకు దీని గురించి అవగాహన లేదు. ఫ్రెండ్స్, మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. మీకు చాలా లక్ ఉంది. మీ జీవితంలో మీరు అనుకున్నది ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్లో ఉంటూనే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉన్న దానిని వదిలేసుకొని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్ళని బాగా నాకన్నా ఎక్కువగా ఉండి వాళ్ళ జీవితం చాలా బాగుంది, ఎప్పుడు నాకు ఇలానే జరుగుతుంది అని మిమ్మల్ని మీరే కించపరుచుకుంటూ ఉంటారు. ఇది మీకు ఉన్న అతిపెద్ద చెడ్డ అలవాటు. ఎవరికి కూడా ఎవరి రాత కలిసి ఉండదు. ఎవరి రాత ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా తెలియదు కదా. మీరు మిగతా వారికన్నా కూడా ఇంకా మంచిగా కలిగి ఉండవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిజన్స్ చేస్తారో తదాస్తు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తదాస్తు అన్నారనుకోండి, మీ జీవితంలో ఇక అంతే. కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న దానితో సంతోషపడాలి. పక్కన ఉన్న వారితో మన లైఫ్ని ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకోకూడదు. గత 5 సంవత్సరాలుగా మీరు ఎంతగానో ఇబ్బందికి గురి అవుతున్నారు. అదే డబ్బు పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇంకా దాంతోపాటు జాబ్ కానీ, బిజినెస్ కానీ, ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు గత 5 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ప్రాబ్లం కంప్లీట్ అయింది అనుకునే లోపు కొత్తగా మరొక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలు చూస్తూ వస్తున్నారు. ఇప్పటిదాకా మీ లైఫ్లో కానీ
మీ లైఫ్లో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇక నుండి చెక్ పెట్టుకోండి. ఇక నుండి మీ జాతకమే మారిపోబోతుంది. మీరు ఒక సూర్యుడి వెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధానంగానైతే మీరు వెలగబోతున్నారు. మీ జాతకం మీకు అనుకూలంగా మారబోతుంది. ఎందుకంటే మీ గ్రహంలో మంగళ గ్రహం ఏదైతే ఉందో తను ప్లేస్ని చేంజ్ చేసుకోబోతుంది. ఇక ఆ ప్లేస్ చేంజ్ అవ్వడమే ఆలస్యం. 24 గంటల్లో మీరు చాలా అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వింటారు. ఈ విషయాన్ని ఇంకెప్పుడు కూడా ఎవరితో కూడా చెప్పలేదండి. మీరు ఎంత నమ్మినా సరే, మీకు ఇంత క్లోజ్ పర్సన్ అయినా సరే, మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకొని ఆ పనులు అస్సలు చేయకండి. కాబట్టి ఆనందం సంతోషంలో ఉన్నప్పుడు మనకు ఎవరితో పంచుకోవాలనిపిస్తుంది, వాళ్ళకి దగ్గరగా ఉన్నవాళ్ళు అంటే మీ అమ్మ నాన్న కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళకి తప్ప బయట వారికి ఎవరికి కూడా మీకు ఈ న్యూస్ని బయటకు చెప్పకండి. అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే మీకు చాలా పెద్ద అమౌంట్ డబ్బు అనేది దొరకబోతున్నాయి. అది మీది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి రూపాయలైనా అది మీకు రావచ్చు. అది ఎలా అంటే మీకు ఒక మంచి జాబ్ ఆఫర్ రావచ్చు, మంచి బిజినెస్ కాల్ లెటర్ అనేది రావచ్చు, లేదంటే మీ కోర్టుల్లో సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించిన డబ్బు ఉన్నా సరే అవన్నీ కూడా క్లియర్గా వస్తాయి. ధనుసు రాశి వారికి ఊహించని డబ్బు అనేది రాబోతుంది. సో ఆ డబ్బు మనకి వచ్చింది కదా అనేసి మళ్ళీ ఆ డబ్బు నిర్లక్ష్యం అనేది మాత్రం అసలు చేయకూడదు. డబ్బు రావడం ఎంత ఇంపార్టెంటో దానికి జాగ్రత్త చేసుకోవడం అనేది కూడా అంతకంటే ఇంపార్టెంట్. కాబట్టి డబ్బు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు, అలాగే డబ్బు లేనప్పుడు బాధపడకూడదు, ఉండకూడదు. ఎప్పుడు కూడా మంచి అయినా చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి. మన మైండ్ సెట్ని కూడా స్థిరంగా ఉంచుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కరి కూడా సక్సెస్ రూపంగా అనేది వస్తుంది. చుట్టుపక్కల ఉన్న కోతి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. మీ లైఫ్ చాలా బిందాస్గా ఉండబోతుంది. అదే వీళ్ళకేంటి చాలా బాగుంటారు అన్న మాట వినాలనిపిస్తుంది, కానీ నేరుగా చూడాలి. కానీ మీ లైఫ్ మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది. అయినా కానీ మీరు ఎంతో సహనంగా ఉంటారు. మీరెంతో సహనంతో మీ లైఫ్ని హ్యాండిల్ అనేది చేసుకుంటూ వస్తారు. కాబట్టి మీకు కూడా దేవుడు అనేవాడు ఈ రకంగా కరుణించబోతున్నాడు. మీకు రాబోయేటువంటి ఈ 3 రోజులలో అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. ఇంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకు ఆశ్చర్యకరం అనేది కలుగుతుంది. మీరు ఇప్పటిదాకా అప్పుడు పడిన కష్టాలు ఏవైనా సరే అలా తీరిపోతాయి. మీ ఫ్యామిలీతో ఉన్నటువంటి చిరాకులు చికాకులు కూడా అన్నీ పోతాయి. మీ లైఫ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. ఇక నుంచి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పేసి ఆనందపడిపోయి ఒకరితో షేర్ చేసుకొని దాంతో నాశనం అనేది చేసుకోవద్దు. ఎందుకంటే మీ చుట్టుపక్కలనే మీ శత్రువులు బాగా ఉన్నారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి చెబుతారో వాళ్ళే మీ శత్రువులకు కారణం. కాబట్టి మీ లైఫ్లో ఎటువంటి సీక్రెట్ను కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకో అని చెప్పేసి, ఎంత పెద్ద స్థితి అయినా సరే ఎప్పుడు ఎవరికి ఏమీ చెప్పకండి. అప్పుడే మీకు జరగాల్సినవన్నీ కూడా సక్రమంగా అమలు జరుగుతాయి. అలాగే మీ లైఫ్లో ఉన్న లేడీ వలనే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతూ ఉన్నాయి. తన పేరు ఎస్తో మొదలవుతుంది. తను మీ తల్లి, భార్య అయితే కావచ్చు, లేకపోతే బంధాలు, కొన్ని దేవుడిచ్చినటువంటి బంధాలు, అవి ఎప్పుడు కూడా వశం అనేది చేయకుండా ఉంటాయి. ఎప్పుడు కూడా మనం మంచిగానే కోరుకుంటారు. అలా కాకుండా పోతా లేచిపో ఏదైతే ఉంటుందో, అంటే ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్లో కొత్తగా మీకు ఎవరైనా పరిచయమైన వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు మీ గల్ఫ్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా మీ లైఫ్ మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా అక్కడ మీరు పసి కట్టుకోవచ్చు. అంతా కూడా కాబట్టి ఈ ధనుసు రాశి వారు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ పోతే మీ లైఫ్ని మీరే ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు తీసుకోవాల్సినవి జాగ్రత్తలు ఏమిటో కూడా అవి కూడా నా పైనే ఉన్నాయి. మేము చెప్పేసినట్టుగా ధనుసు రాశి వారికి జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు రాబోయే రోజులు అంతా కూడా శుభమే జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి ధనుసు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.
ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధనుసు రాశి వారికి అంత మంచి జరగాలని శివయ్యను శ్రీ అమ్మవారిని కోరుకుంటున్నాను.